నమస్కారం. అడవి తల్లి ఒడిలో ఆత్మీయత, అన్యాయంపై ఎక్కుపెట్టిన బాణం అదే మేడారం జాతర. తెలంగాణ కుంభమేళాగా పిలిచే ఈ జాతర వెనుక ఒక కన్నీటి కథ ఉంది. అంతకు మించిన వీర గాథ ఉంది. మేడారం వెనుకున్న అసలైన చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ఈ ప్రాంతాన్ని పాలించినటువంటి మేడరాజు వేటకు వెళ్ళినప్పుడు అడవిలో ఒక పసిపాప కనిపించింది. ఆశ్చర్యకరంగా ఆ పాప చుట్టూ పుల్లు, సింహాలు తోకాడిస్తూ కాపలాగా ఉన్నాయి. మేడరాజు ఆ పాపను తెచ్చుకుని సమ్మక్క అని పేరు పెట్టి తన సొంత కూతురు నాగులమ్మతో సమానంగా పెంచాడు. వారికి పెళ్ళీడు వచ్చాక సమ్మక్క, నాగులమ్మ ఇద్దరిని మేడారం పాలకుడైన పగిడిద్దరాజుకి ఇచ్చి వివాహం చేశారు. నాగులమ్మకు జంపన్న, ముయ్యన్న జన్మించారు. వీరంతా ఒకే కుటుంబంగా మేడారం అడవుల్లో గిరిజనుల సంక్షేమం కోసం పాటుపడేవారు. కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుని కాలంలో కరువు ఏర్పడింది. గిరిజనులు పన్నులు కట్టలేకపోయారు. దీనిని ధిక్కారంగా భావించిన కాకతీయ సైన్యం మేడారంపై దండెత్తింది. పగిడిద్దరాజు నేతృత్వంలో గిరిజన సైన్యం వీరోచితంగా పోరాడింది. కానీ ఆ భీకర యుద్ధంలో సారళమ్మ దంపతులు, నాగులమ్మ మరణించారు. తన తల్లి, సోదరి మరణాన్ని తట్టుకోలేక జంపన్న సంపెంగ వాగులో దూకి ప్రాణత్యాగం చేశారు. ఆ సంపెంగ వాగే నేటి జంపన్న వాగు. కుటుంబమంతా నేలకొరిగిన సమ్మక్క వెనుకడుగు వేయలేదు. వీరోచితంగా పోరాడి కాకతీయ సైన్యాన్ని ముప్పు దిప్పలు పెట్టింది. ఆ పోరులో తీవ్రంగా గాయపడిన సమ్మక్క రక్తపు దారాలతో చిలకల గుట్ట వైపు వెళుతూ అదృశ్యమైపోయారు. ఆమెను వెతుకుతూ వెళ్లిన వారికి ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమ భరణే కనిపించింది. ఆ తల్లే దైవంగా మారిందని నమ్మి గిరిజనులు పూజించడం మొదలుపెట్టారు. సమ్మక్క ధైర్యానికి అబ్బురపడిన ప్రతాపరుద్రుడు సైతం తన తప్పు తెలుసుకుని ప్రతి 2 ఏళ్లకొకసారి మాఘశుద్ధ పౌర్ణమి నాడు మేడారం జాతర జరపాలని ఆదేశించారు. అలా 800 ఏళ్లుగా ఈ వీరగాథ సజీవంగా కొనసాగుతోంది. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా నిలిచింది. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి తెలంగాణ మహాకుంభమేళాగా ఈ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 4 రోజుల పాటు జరిగే ఈ జాతరలో మొదటి రోజు సారళమ్మ ప్రతిరూపాన్ని కన్నెపల్లి గ్రామం వద్ద నుంచి మేడారం గద్దెల దగ్గరకు తీసుకొస్తారు. దీంతో అధికారికంగా జాతర ప్రారంభమవుతుంది. రెండవ రోజు సమ్మక్కను, అంటే అమ్మవారి ప్రతిరూపమైన కుంకుమ భరిణెను చిలకలగుట్టలోని అటవీ ప్రాంతంలో ఉండే ఆలయం నుంచి గద్దెపైకి తీసుకొస్తారు. ఇది జాతరలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. ఇక 3 రోజున పూజా కార్యక్రమాల తర్వాత భక్తులు సమ్మక్క, సారళమ్మను దర్శించుకొని బంగారంగా పిలిచే బెల్లాన్ని తమ శక్తి కొద్దీ మొక్కుల రూపంలో చెల్లిస్తారు. చివరి రోజున సమ్మక్క, సారళమ్మలు వనప్రవేశం చేస్తారు. అంటే అడవిలోని ఆలయంలోకి వెళ్లడంతో జాతర ముగుస్తుంది. ఇక్కడ విగ్రహాలుండవు. గద్దెలపై కేవలం కుంకుమ భరిణెలు, వెదురు కర్రలను ప్రతిష్ఠించి దేవతలుగా కొలుస్తారు. అన్యాయాన్ని ఎదిరించిన ఆ అడవి తల్లుల పోరాటం నేటికీ మనకు స్ఫూర్తిదాయకం. ఈ జాతర కేవలం మొక్కుల పండుగ మాత్రమే కాదు, గిరిజన సంస్కృతికి ఒక నిలువుటద్దం. నమస్తే.